హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆధార్ కార్డుకి సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే తేదీ శనివారంతో ముగిసిన నేపథ్యంలో, అంటే ఈ రోజుతో ముగిసిన నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ యుఐడిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఆధార్ అప్డేట్ను గడువును మరొకసారి పెంచింది. డిసెంబర్ 14, 2024 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియా ఎక్స్లో తెలిపింది. ఇక తమ ఆధార్ డేటాను ఇప్పటి వరకు అప్డేట్ చేయని వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత సేవ కేవలం మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలను అప్లోడ్ చేసి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, అలాగనే మొబైల్ నెంబరు అప్డేట్ వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఒకవేళ ఉచిత గడువు ముగిసిన తర్వాత ఆధార్ కేంద్రాల్లో ₹50 చెల్లించి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉంది. ఇక దీని ద్వారా ప్రభుత్వం నుంచి పలు రకాల సేవలను సైతం పొందవచ్చు. అలాగే ప్రైవేటు రంగంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆధార్ అప్డేట్ ఉచితంగా చేసుకోవడానికైతే ఈ రోజుతో గడువు అయితే ముగిసింది. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. మళ్ళీ ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికైతే డిసెంబర్ 14 వరకు అయితే గడువు పొడిగించింది. అయితే ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు కనుక అయినట్లయితే ప్రతి ఒక్కరైతే ఉచితంగా అప్డేట్ అయితే చేయించుకోవాల్సిందిగా ఇదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేశాయి. ఫ్రెండ్స్, చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.